బాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ తెలుగులో కూడా సీతారామం లాంటి మంచి సినిమాలు చేసింది. తన తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రమోషన్స్ కోసం వచ్చిన సందర్భంగా ఆమె ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఒక మంచి విషయం వెల్లడించి కోట్లాది మంది మనసులు గెలుచుకుంది. ఆ షో తాజా ఎపిసోడ్ లో మృణాల్ ను కపిల్ ఒక సరదా ప్రశ్న అడిగారు. సినిమాలు కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని. ఆ ప్రశ్నకు ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చింది. నా చిన్ననాటి కల పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఆనందంగా కుటుంబ జీవితం గడపడం. అలా చెప్పిన తీరు ఎంత సరదాగా కనిపించిందో అంతే మనసుని హత్తుకుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టినట్లు కనిపించే ఈ రోజుల్లో మృణాల్ మాటలు చాలా మందికి ఎంతో నచ్చాయి. పెళ్లి గురించి చెప్పకపోయినా ఆమె మాటలలో ఆమెకు కుటుంబ జీవితం అంటే ఎంతో అభిమానమని తెలిసి వచ్చింది. ఆమె మాటలు శ్రోతల హృదయాలను తాకాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతో మంది యువత ఈ రోజుల్లో తమ కలలను పక్కన పెట్టి వృత్తిపరంగా సక్సెస్ కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ మృణాల్ మాటలు వారికి ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ గా మారాయి. పెళ్లి పిల్లలు కూడా మన కలల జీవితంలో భాగమే అవుతాయని. ఇంకా కపిల్, మీరు యాక్టర్ ను పెళ్లి చేసుకుంటారా లేక పొలిటీషియన్ అడిగినప్పుడు ఆమె నవ్వుతూ ఈ ప్రశ్నను దాటివేసింది. టీవీ నుంచి సినిమాల వరకు మృణాల్ ప్రయాణం ఎంతో గొప్పది. సినిమాల ఎంపికల్లో ఓ స్పష్టత, పాత్రలపై పూర్తి నమ్మకం, తెరపై తనదైన మార్క్, ఇవన్నీ ఆమెను ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిపాయి. ప్రస్తుతం ఆమె పలు బడా చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో సన్ ఆఫ్ సర్దార్ 2 ఓ హైలైట్. ఇది 2012లో వచ్చిన అజయ్ దేవ్గన్ హిట్ కు సీక్వెల్. ఇక మరోవైపు ఆమె అడవిశేష్తో కలిసి చేస్తున్న డెకాయిట్ ఏ లవ్ స్టోరీ అనే డార్క్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ కూడా చాలా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదలవుతుందట. ఇంతలోనే మృణాల్ పేరు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో వినిపిస్తోంది. అదే అల్లు అర్జున్ అట్లీ కలయికలో రూపొందే పాన్ ఇండియా చిత్రానికి ఆమెను సంప్రదించారట. ఇది జరిగితే ఆమె దక్షిణాది సినిమాల్లో కూడా మరింత బలంగా నిలవనుంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా మృణాల్ ఒక సాధారణ అమ్మాయిలాగే ఉండడం అందరికీ ఆదర్శంగా మారుతోంది. వృత్తి, వ్యక్తిగత జీవితం రెండిటికి సమాన ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయం ఆమె మరోసారి గుర్తు చేసింది. ఈ ఏడాది సన్ ఆఫ్ సర్దార్ 2, డెకాయిట్ ఏ లవ్ స్టోరీ అలాగే అల్లు అర్జున్ అటలీ సినిమాలుంటే మృణాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఇయర్ ఇదే కావచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.